ఇది కేవలం ఢిల్లీలోనే ఒక ప్రాంతం కాదు, దేశ నలుమూలల నుండి వినిపించే ఆక్రందనల వేదిక. సామాన్యుడి గొంతుకు పాలకులకు వినిపించే చోటు అదే ఢిల్లీ జంతర్ మంతర్. అసలు అక్కడ ఎప్పుడు ఎందుకు ధర్నాలు జరుగుతుంటాయి? ఈ పోరాటాల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? చరిత్రలో జంతర్ మంతర్ ఖగోళ పరిశోధన కేంద్రం, కానీ నేడు అది ప్రజాస్వామ్య పోరాటాల కేంద్రంగా మారింది. దేశంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఏ వర్గానికి సమస్య వచ్చినా న్యాయం కోసం వారంతా చేరే చివరి డెస్టినేషన్ అదే. రైతులు, కార్మికులు, విద్యార్థులు, క్రీడాకారులు ఇలా ఎందరో తమ హక్కుల కోసం అక్కడే పోరాడారు. ఇక్కడికి ఎవరు సంతోషంగా రారు. వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎండనక వాననక చలనక రోడ్లపైన తిండి తింటూ ఎందుకు పోరాడుతుంటారు? ఎందుకంటే వారి సమస్యలు అంత పెద్దవి. వ్యవస్థలో మార్పు కోసమే ఈ నిరసనలు. కొన్ని పోరాటాలు చరిత్రను మార్చాయి, కొన్ని చట్టాలను వెనక్కు తీసుకునేలా చేశాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు అని జంతర్ మంతర్ నిరూపిస్తూనే ఉంది. పాలకులు మారవచ్చు, చట్టాలు మారవచ్చు, కానీ సామాన్యుడు గొంతు నొక్కలేరని చెప్పడానికి జంతర్ మంతర్ ఒక సజీవ సాక్ష్యం. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు వినపడనంత కాలం పోరాటాలు సాగుతూనే ఉంటాయి. ఢిల్లీ జంతర్ మంతర్ రణరంగంగా మారింది. వేలాది మంది విద్యార్థులు, యువత రోడ్డుపైకి వచ్చారు. దేశ రాజధానిలో 16 మెట్రో కేంద్రాలని మూసివేయాల్సి వచ్చింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అసలు దేశాన్ని ఇంతలా కుదిపేస్తున్న ఈ సిజేపీ ఆందోళన ఏంటి? కేవలం ఒక సోషల్ మీడియా ట్రెండ్గా మొదలైన ఈ ఉద్యమం పార్లమెంటును సైతం ఎందుకు గడగడలాడించింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటగా మనం తెలుసుకోవాల్సింది అసలు ఏంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అంటే. ఏదో ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీ కాదు. ఇదొక సరికొత్త సామాజిక విద్యార్థి ఉద్యమం. ఈ విచిత్రమైన పేరు వెనక ఒక పెద్ద కథే ఉంది. కొన్ని నెలల క్రితం కోర్టు విచారణలో నిరుద్యోగ యువత ఉద్దేశించి వచ్చిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ యువత తమను తాము కాక్రోచ్ బొద్దింకలుగా అభివర్ణించుకుంటూ ఈ వినూత్న ఉద్యమానికి తెరలేపారు. అభిజిత్ దీప్కే అనే 30 ఏళ్ల యువకుడు నేతృత్వంలో గూగుల్ ఫామ్ ద్వారా ప్రారంభమైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులను ఏకం చేసి దేశంలోనే అతి పెద్ద నిరసనగా మారింది. అయితే వీరంతా
జంతర్ మంతర్ వద్ద ఎందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు? దానికి ప్రధాన కారణం నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదం. దేశంలో కోట్ల మంది విద్యార్థులు రాత్రింబవళ్ళు కష్టపడి చదివి పరీక్షలు లీక్ అవ్వడం, రద్దు కావడం వల్ల వారి భవిష్యత్తు అంధకారంలో పడింది. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక సుమారు 20 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే సిజేపీ ఈ ప్రధాన డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి, దేశ విద్యా వ్యవస్థలో పరీక్షల నిర్వహణ సమూల సంస్కరణలు తేవాలి, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. సో ఇవి ప్రధానంగా సిజేపీ కేంద్రం ముందుంచినటువంటి డిమాండ్స్. దీంతో పాటు ప్రసిద్ధ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా జంతర్ మంతర్ వద్ద వీరికి మద్దతుగా నిరసన తెలపడం ఈ ఉద్యమానికి మరింత బలాన్నిచ్చింది. పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ప్రారంభమైన తరుణంలో సిజేపీ పిలుపునిచ్చింది. చలో సంసద్ మార్చ్ దేశ రాజధానిని స్తంభింపజేసింది. వేలాది మంది విద్యార్థులు పార్లమెంటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ఉపయోగించి ఈ ఘర్షణలో 100 మందికి పైగా పోలీసులు, అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని నివాసానికి మార్చి నిర్వహించగా వారిని కూడా పోలీసులు డిటైన్ చేశారు. కానీ అక్కడ విశేషం ఏంటంటే, ఇంత అణిచివేత జరిగిన జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా ప్రజలు వారికి బిర్యానీలు, మందులు పంపుతూ తమ మద్దతు తెలుపుతున్నారు. ఢిల్లీ ప్రజలు చూపిస్తున్న ఈ సంఘీభావం ఈ పోరాటానికి మరో స్థాయికి తీసుకెళ్ళింది. ప్రభుత్వం చర్యలకు సిద్ధమని చెప్తున్న సిజేపీ మాత్రం తమ నిరసనలను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుంది. ఒక దేశ భవిష్యత్తు, ఒక దేశ యువత విద్యపై ఆధారపడి ఉంటుంది. అలాంటి విద్యా వ్యవస్థలోనే అవకతవకలు జరిగితే దేశం ఏమవ్వాలి? అందుకే ఈ జంతర్ మంతర్ పోరాటం కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రుల ఆవేదన కూడా. ఇప్పుడు చెప్పండి, సోకాళ్ళు మేధావులు, జంతర్ మంతర్ చరిత్ర ఏం చెప్తూ ఉంది? పాలకులు మారారు, చట్టాలు మారారు, కానీ నిరసనల గళం మారలేదు. రాజ్యాంగాన్ని చేతపట్టుకుని జై భీమ్ నినాదంతో పార్లమెంటు వైపు దూసుకొచ్చినటువంటి విద్యార్థుల మీద రాజ్యాంగాన్ని భంగపాటు చేస్తూ, అవహేళన చేస్తూ, చట్టాన్ని పోలీసులే చేతుల్లో తీసుకుని విద్యార్థుల మీద దాడికి తెగబడ్డారు.
రాజ్యాంగం అవమానం పడుతుంది. ఎన్నో యాక్స్టేషన్ చూసాం ఇప్పుడు వరకు. బంగ్లాదేశ్ చూసాం, శ్రీలంక చూసాం, నేపాల్ కూడా చూసాం, భారతదేశాన్ని కూడా చూస్తామా? ఈ భారతదేశంలో సామాన్యుడికి నిరసనే ప్రధాన హక్కు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం సామాన్యుడికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కునే కాలరాసేటువంటి హక్కు ఎవరిచ్చారు? పాలకులకి. సామాన్యుడికి లేని హక్కు పాలకుడికి ఎక్కడి నుంచి వస్తుంది? విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక అవినీతి కేంద్ర మంత్రిని స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పించాల్సినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటేసుకొస్తుంది. నిరసన తెలుపుతున్నటువంటి ఈ దేశ విద్యార్థులని మీద టియర్ గ్యాస్ ప్రయోగించారు. రక్తాలు వచ్చేలాగా మేకులతో ఉన్నటువంటి లాఠీలతో దాడి చేశారు. ఒళ్ళు తూట్లు పడిచారు. ఇది ఈ దేశం గర్వించదగ్గ అంశమా? ఇది ఈ దేశ పాలకులు ఒక విద్యార్థుల మీద చూపించాల్సినటువంటి ప్రయోగమా? దీనికి ఎవరు జవాబుదారి? ఈరోజు దేశంలో ఉన్నటువంటి చాలా మంది తల్లిదండ్రులు అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎంతో మంది ఇదే అంశాన్ని చర్చిస్తున్నారు. ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం? ఈ దాడికి ఇంకో 10 ఏళ్ల తర్వాత అయినా సరే ఆన్సర్ చేయగలుగుతోందా? చేయలేనటువంటి పరిస్థితి కేంద్రం ముందు ఈరోజు విద్యార్థుల మీద దాడి సవాల్గా ఉండిపోయింది.